ఓ అంటే ఆ ప్లేట్లోనే 3 టైప్స్ ఆఫ్ చికెన్, 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది. ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ప్లస్ అన్నది థియేటర్ ఉంటుంది, సినిమా హాల్. హాయ్ మచ్చా, దిస్ ఇస్ తరుణ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. ఆల్మోస్ట్ విజయవాడ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి మేమైతే రైడ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సుళ్ళూరుపేట కానీ వెల్లూరు కానీ వెళ్ళి ఒక స్టాప్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక స్టాప్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అది ఒక 600 కిలోమీటర్స్ అయితే ఉంది. 600 కిలోమీటర్స్ మేము నాన్ స్టాప్ రైడ్ అయితే చేయాలనుకుంటున్నాం. చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఒక స్టాప్ అయితే తీసుకొని ఒక రెస్ట్ అయితే తీసుకొని తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ అయిపోతాం. ఇది నైట్ అయితే ఇటు రావాలి. విజయవాడ వచ్చినట్టు మాత్రం కంపల్సరీగా ఈట్ స్ట్రీట్ ఇది ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. ప్లస్ అది కాకుండా మంచిగా ఉంటుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే మంచిగా వేడి బిర్యానీ నుంచి చల్లటి ఫలూడా దాకా అన్నీ దొరుకుతాయి మనకైతే. ఈట్ స్ట్రీట్ ఒక మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ ఇది. విజయవాడ వచ్చిన అయితే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఇంకా మనమైతే వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసరికల్లా ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే డైరెక్ట్ అరుణాచలం కొట్టేద్దాం అనుకున్నాం. కానీ రైడ్ స్టార్ట్ చేసేసరికి మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇప్పుడు చిన్న బ్యాంక్ వర్క్ ఉంటే బ్యాంక్ వర్క్ వల్ల లేట్ అయిపోయింది. తెలిసిందే ఇక బ్యాంక్ అంటే మామూలుగా ఉండదు. ఆ పని కూడా అవ్వలేదు. పోనీ ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది ఇంకా. సో నేను ఇంకా 2 అయిపోయింది, ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా ఎంత దూరం అయితే అంత దూరం. మేము అనుకున్న ప్లేస్ వచ్చేసి కరెక్ట్గా సుళ్ళూరుపేట దగ్గర అయితే ఒక స్టాప్ దగ్గర ఆగి ఒక రెస్ట్ తీసుకొని అక్కడెక్కడైనా స్టే తీసుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసి అరుణాచలం బయలుదేరదాం అనుకున్నాం. ఒకవేళ ఈ మధ్యలోనే లేదు ఆపాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 400 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకుంటాం. కూడా అంబేద్కర్ స్టాట్యూ అయితే పెట్టారు కొత్తది, చూసారు ఇక్కడ మనం. కన్స్ట్రక్షన్ అయిపోయింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడైతే ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అన్న ఆఫీసు, జనసేన ఆఫీస్ ఇది మంగళగిరిలో. ఒంగోలు 140, చెన్నై 450, నెల్లూరు 270 కిలోమీటర్స్. చెన్నై ఇంకా 470 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ రఫ్గా 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఫోన్ లోపల పెట్టేసి. సో ఈ రైడ్ అయితే నేను గౌతమ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇవాళ కల్లా రైడ్ అయితే కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాం. ఇంకోటి వెల్లూరు, చెన్నైకి దగ్గరలో వెల్లూరు అని ఉంటుంది. వెల్లూరులో అయితే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. కంప్లీట్గా టెంపుల్ అంతా గోల్డ్తో అయితే ఉంటుంది అంట టెంపుల్. అది కూడా ఒకసారి వెళ్దాం అనుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ కుదిరితే మాత్రం కంపల్సరీగా ఆ టెంపుల్కి నేను వెళ్తాను. అంటే ఈ టెంపుల్ మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే వెళ్తాను. మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్ళేదంటే ప్రిఫర్ చేసుకుంటే ఏంటంటే అది ఈవినింగ్ టైమే లుక్ బాగుంటుంది టెంపుల్. అలాగే నేను ఒకసారి వెళ్ళాను ఆ టెంపుల్కి, చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అయితే మాత్రం. ప్రసాదం హైలైట్ కానీ ఆ టెంపుల్లో. నేను అసలు నిన్నటి నుంచి అనుకున్నా, మర్చిపోయా. ట్రిప్ అయితే 0 చేసేద్దాం అనుకున్నా కానీ ట్రిప్ 0 చేయలే, మర్చిపోయా. ఇప్పుడు ఈ ట్రిప్ని 0 చేసేద్దాం. ట్రిప్ 0 అయిపోయింది. నిన్న నుంచే క్యాలిక్యులేట్ చేసి ఉంటే బాగుండేది ఓవరాల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాని. ఓకే, ఇప్పుడు అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పటి నుంచి అయితే ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో. ఇంకొక 1 కిలోమీటర్లో టోల్ గేట్ ఉంది. ఫస్ట్ టోల్ గేట్. ఇవన్నీ 16 హైవే, కానీ హైవే అసలు ఏంటో చూడండి, వెరైటీగా ఉంది అసలు. ఇక ఇటేమో ఇలా ఉంది, వెళ్ళిపోవటానికి ఉంది. అదే వెరైటీగా ఉంది అసలు హైవే. ఫస్ట్ టైం ఇలాంటి హైవే చూస్తున్నాను నేను. మేబీ అదే వైడనింగ్ చేస్తారేమో రోడ్డు. నైట్ కానీ వెళ్ళే ప్లేస్ కొంచెం తొందరగా కానీ వెళ్తే మ్యాక్సిమం ఏమైనా సర్వీస్ షాప్స్ అయినా ఓపెన్ ఉంటే మాత్రం ఫస్ట్ జస్ట్ జనరల్ వాటర్ వాష్కి అయితే ఫస్ట్ బండి అయితే ఇవ్వాలి. ఎందుకంటే బండి అయితే చాలా దుమ్ము పెట్టేసింది. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 1 వీక్ నుంచి అసలు గ్యాప్ లేకుండా ఈ బండిని అయితే కొడతానే ఉన్నా నేను. ఫస్ట్ అదే చేయాలి. లేకపోతే రేపు పొద్దునైనా సరే కొంచెం తొందరగా లేచి ఫస్ట్ అయితే వాటర్ వాష్ ఇవ్వాలి బైక్ని. అసలు ఇలా తోలుతుంటే అసలు తోలబుద్దే కావట్లా. సో వచ్చేసాం సెకండ్ టోల్ గేట్. ఇది మనకి ఇవాళ ఏం టోల్ గేట్ ఇది? అటు లెఫ్ట్ వైపు వెళ్తే బొల్లపల్లి అనే ఊరు వస్తుంది. సో సెకండ్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి ఒంగోలు 40 కిలోమీటర్స్ ఉంది అంతే. ఫస్ట్ ఒంగోలు దగ్గరికి వెళ్ళి ఒక స్టాప్ తీసుకొని 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ కంటిన్యూ టు చెన్నై. చూడండి, ఆల్మోస్ట్ ఈ రోడ్డు అంతా కూడా ఒక 4-5 కిలోమీటర్స్ నుంచి మొత్తం హైవే అంతా కూడా ఈ రోడ్డు ఉంది. మీకు క్లారిటీ అర్థం అవుతుంది, కలర్ తేడా ఉంది. నార్మల్ ఇది వైట్ రోడ్ ఉంది కదా. నార్మల్గా మనకి హైవేస్ ఏంటంటే తార్ రోడ్ ఉంటుంది, ఇది సిమెంట్ రోడ్. ఇది మంచి రెస్ట్ అయితే తీసుకున్నాం. అండ్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ గాలి లేదు, కొంచెం తక్కువ అయింది గాలి కూడా పెట్టించేసాం. ఇంకా నాకు తెలిసి అరౌండ్ ఒక 2 అవర్స్ పట్టిద్దామో నెల్లూరు వెళ్ళటానికి.
1.5 hours 2 hours అయితే మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోతాం. మళ్ళీ నెల్లూరు దగ్గర ఆగి మళ్ళీ అక్కడ ఒక రెస్ట్ తీసుకుందాం. ఏం లేదు ఇక్కడ మొత్తం హైవేనే ఉంది. స్ట్రైట్ వెళ్తే చీరాల, ఒంగోలు, మద్దివాడు. ఈ స్టార్ట్ అయినప్పుడు కూడా మంచి బాగా ఎండ అయితే ఉంది, కానీ ఇప్పుడైతే అసలు ఎండ ఏం లేదు. క్లైమేట్ కూడా మంచి కూల్గా ఉంది. ఇంకోటి నేను పొద్దున్న చూశాను, నార్మల్గా మేము పేజెస్ అవి చూశాను, మనకి సైక్లోన్ ఉందంట, తుఫాన్ ఉందంట. సౌత్ బెల్ట్లో మొత్తం తుఫాన్ అయితే ఉంటుందంట. మరి చూడాలి. ఇంకా మేము తుఫాన్లో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా రేపు ఏమైనా తుఫాన్ ఏమైనా స్టార్ట్ అవుతామో, వర్షాలు ఏమైనా పడతామో చూడాలి. నెక్స్ట్ మనం ఒక ఫ్యూయల్ స్టాప్ కూడా ఆపాల్సి వస్తుంది. ఈరోజు అంతా వెళ్తుంది పెట్రోల్. వ్యూ చూడండి, మొత్తం సూపర్ ఉంది అసలు. మొత్తం పంట భూములే అంతా, కనుచూపు మేర కనిపిస్తుంది. అంతా మొత్తం పంట భూములే. ఇటు సైడ్ కూడా ఇలా ఉంటే రూట్ బాగుంటుంది. ఎంత దూరమైనా సరే అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, టోల్ గేట్ ఫర్ దిస్ డే. స్కై వ్యూ రెస్టో లాంచ్ N5. ఏంటి ఇక్కడ అంతా N5 రెస్టారెంట్స్ అని చెప్పి చాలా కనిపించినాయి నాకు. మరి ఎందుకో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఒక రెస్టారెంటా లేకపోతే ఇక్కడ ఉన్న చైనా అది తెలియదు. అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయో మరి. చాలా చోట్ల చూసాను నేను. అగోండి ఇక్కడ అంతా మార్కెటింగ్. N5 రెస్టారెంట్, స్కై వ్యూ రెస్టో లాంచ్ N5. అసలు N5 అంటే ఏంటిది నాకు అర్థం కాల. చిట్టు రైడ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఏదో మాత్రం పర్ఫెక్ట్ వెదర్ ఇది. చెరువు ఏదో ఉంది ఇక్కడ. ఇంక ఇప్పుడైతే ఒక ఫ్యూయల్ స్టాప్ ఆగాలి ఫ్యూయల్ కోసం. ట్రైన్ చూడండి వాళ్ళు వెళ్తుంది. 8 నుంచి ట్రైన్ అది. ఈ లొకేషన్ బాగుంది. వెళ్తుంది కరెక్ట్గా బంక్ పక్కనే ట్రైన్ వెళ్తుంది. పెట్రోల్ అన్న ఆపే. 835 7.55 లీటర్స్. ఓకే చాలన్నా. రిస్కీ అనుకుంటా, ఎందుకంటే ఏం స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమీ లేవు. హైవే కానీ ఏమీ లేవు. ఇది మాత్రం నాకు తెలిసి నైట్ టైం ఇటు రైడ్ చేయాలంటే మాత్రం చాలా రిస్క్. ఇది మాత్రం ప్లేస్ ఇది, కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. క్లైమేట్, లొకేషన్ కరెక్ట్గా ఈవినింగ్ టైం కదా, చాలా అంటే చాలా బాగుంది. అదే కాకుండా మేము ఏంటంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇంకొంచెం తొందరగా స్టార్ట్ అయ్యి ఉంటే ఈ పాటికి మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి నెల్లూరు దాటిపోయి ఉండేవాళ్ళం ఈ పాటికల్లా. చూడాలి మరి ఇప్పుడు ఎంత దూరం వెళ్తాము. ఇంకా మ్యాక్సిమం వెళ్ళిపోవాలి సుళ్ళూరుపేట అయితే. అంటే ఆ సాయిల్ చూస్తున్నప్పుడు, ఆ సాయిలు, ఆ పైన అది మేఘాలు ఎలా ఉందంటే చూడడానికి, దాని రిఫ్లెక్షన్ కింద పడుతున్నట్టు ఆ ఫీల్ అయితే వచ్చింది. ఏంటి అక్కడ దుమ్ము అంత లేచింది. దుమ్ము చూడు, అక్కడ దుమ్ము చూడండి ఫ్రెండ్స్, ఎంత లేచింది చూడండి దుమ్ము అక్కడ. బాబాయ్ లోడు దింపుతున్నాడు. దుమ్ము మాత్రం అబ్బో. నెక్స్ట్ టోల్ గేట్స్ వచ్చేసాం. అది కూడా తెలిసి ఇది 4th టోల్ గేట్ 5th టోల్ గేట్ అనుకుంటున్నా. 1 2 3 ఇది 4th అనుకుంటా. 4th టోల్ గేట్ అనుకుంటా ఇది. ఇక్కడ నుంచి నెల్లూరుకి ఒక 45 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా అంతే. సో నెక్స్ట్ స్టాప్ నెల్లూరు దగ్గర ఆగుతాం. వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఉంది సుళ్ళూరుపేట. నెల్లూరు దగ్గర ఒక దాబా టైప్ ఉంటే అక్కడ ఆగాము. నెల్లూరు స్టైల్లో ఒక చికెన్ అయితే ఆర్డర్ చేసేసాం. మొత్తం 3 టైప్స్ ఆఫ్ చికెన్ అయితే తయారు చేస్తారంట. ఇది నెల్లూరు స్పెషల్ చికెన్ అంట, విత్ రోటీ. సో ఇప్పుడైతే తినేద్దాం. ఇక్కడ మసాలా ఫ్లేవర్స్ ఆఫ్ నెల్లూరు కంపల్సరీ. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా ఇటు వచ్చి మాత్రం తినాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇందులో నెల్లూరు చికెన్ ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు మనకి ఇందులో ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ చికెన్ అయితే కలిపేసి ఇచ్చారు. అంటే ఆ ప్లేట్లోనే 3 టైప్స్ ఆఫ్ చికెన్, 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది. ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దాకా తిన్న దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్ ఇక్కడ తిన్నది మాత్రం నేనైతే మాత్రం. ఓకే, నెల్లూరులో కూడా రెస్ట్ అయితే అయిపోయింది.
ఇంకా లెట్స్ గో టు సులూర్పేట్. ఇక్కడ నుంచి 105 km అయితే చూపిస్తుంది సులూర్పేట్. ఇంకా సులూర్పేట వెళ్ళిపోయి ఇంకా అక్కడే వాళ్ళ నైట్ అక్కడే స్టే. ఇంకా కొంచెం తొందరగా కానీ ఇప్పుడు వెళ్ళిపోతే సుల్లూరుపేటలో మన ప్రభాస్ అన్నది థియేటర్ ఉంటుంది, సినిమా హాలు. కుదిరితే సినిమాకి కూడా వెళ్ళచ్చు. అది మొత్తం నాకు తెలిసి ఎక్కడో చదివాను, ఏషియాలోనో లేకపోతే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ అంటది. సో దానికి కూడా వెళ్ళిపోతే ఒక పని అయిపోద్ది అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే తినేసాం. ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఒకవేళ సినిమాకి వెళ్దాం అనుకుంటే లేట్ అయిపోద్ది అని చెప్పేసి, ఒకవేళ సినిమాకి వెళ్ళే లెక్క అయితే ఇంకా అటు డైరెక్ట్ అట్లా సినిమాకి వెళ్ళిపోతాం. లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మార్నింగ్ టైం ఒకవేళ మేము అటు రిటర్న్ వచ్చేటప్పుడు ఇటే వస్తాం కాబట్టి ఒకవేళ మార్నింగ్ అయితే మాత్రం చూపిస్తాం కంపల్సరీగా. ఇదంతా కూడా పెన్నా రివర్, ఇదంతా కూడా చాలా పెద్ద రివర్. వచ్చేసాం ఇంకా సుల్లూరుపేటలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదే లాస్ట్ టోల్ గేట్. ఇంకా ఇక్కడ నుంచి మా హోటల్ కూడా 2 kilometers అయితే ఉంది అంతే. సో సుల్లూరుపేట టోల్ ప్లాజా. ఇవాళ టోల్ గేట్స్ కౌంట్ కూడా నేను మర్చిపోయాను. ఎన్ని టోల్ గేట్స్ వచ్చాను కౌంట్ కూడా మర్చిపోయాను. పక్కన వెళ్ళిపోవచ్చు. సో టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయాం. ఇదిగోండి, ఇది మన ప్రభాస్ అన్నది సినిమా హాల్. ఇది వి సెల్యులాయిడ్ మన ప్రభాస్ అన్న సినిమా హాల్ ఇది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.